ఒకే ఒక నోటు, ఒకే ఒక పదం మీరు ఎప్పుడు ఊహించని విధంగా డబ్బు వర్షం కురిపించగలదని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మకపోవచ్చు. కానీ ఈరోజు ఈ వీడియోలో చూడబోయేది ఈ రహస్యమైన పరిహారం అనే చెప్పాలి. మీరు వెంటనే ప్రయత్నించకుండా ఉండలేరు. చూడగానే మీ చేతిలో ఉండే ఒక సాధారణ నోటు, ఇది పాతది అయినా కొత్తది అయినా, ఈ ప్రత్యేకమైన పద్ధతిలో సిద్ధం చేస్తే అది డబ్బుని ఆకర్షించే అయస్కాంతం అవుతుందనే చెప్పాలి. పైగా ఆ నోటుపై రాసే ఒక పదం సాధారణ అక్షరం కాదు, శతాబ్దాలుగా ధన ప్రాప్తికి శక్తివంతమైన మంత్రబీజాక్షరం అనే చెప్పాలి. మీకు తెలుసా, పురాణాల ప్రకారం ఈ ఒక్క పదాన్ని సరైన రీతిలో రాసి సరైన ప్రదేశంలో ఉంచితే ధనం 4 వైపుల నుంచి వచ్చి చేరుతుంది. అప్పులు కరిగిపోతాయి, అనుకోని లాభాలు వస్తాయి, నిలిచిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇది అత్యంత ప్రాముఖ్యత గల విషయం అనే చెప్పాలి. అంతేకాదండి, మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. మీకు తెలుసా, పురాణాల ప్రకారం ఈ ఒక్క పదాన్ని సరైన రీతిలో రాసి సరైన ప్రదేశంలో ఉంచితే ధనం 4 వైపుల నుంచి వచ్చి చేరుతుంది, అప్పులు కరిగిపోతాయి, అనుకోని లాభాలు వస్తాయి, నిలిచిపోయిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. చాలామంది ఈ రహస్యాన్ని తెలుసుకోరు. తెలిసిన వారు మాత్రమే నిశ్శబ్దంగా జీవితాన్ని మార్చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ప్రభావం వెంటనే చూపే పరిహారం. మీరు ఈరోజు చేస్తే రాబోయే రోజుల్లో ఫలితాలు స్పష్టంగా కనపడతాయనే చెప్పాలి. ఈ వీడియోలో మీరు తెలుసుకునేది ఏ నోటు ఉపయోగించాలి, కొత్తదా పాతదా లేక ప్రత్యేకమైన నోట్ ఏదైనా ఉందా అని, ఆ నోటుపై రాయాల్సిన ఒక్క పదం ఏమిటి, దాన్ని రాసేటప్పుడు పాటించాల్సిన రహస్య నియమాలు ఏమిటి, ఆ నోటును ఎక్కడ ఉంచితే అది డబ్బుకి అయస్కాంతంలా పనిచేస్తుంది, దీన్ని ఎప్పుడు చేయాలి, రోజు, సమయం, దిశ, ఫలితం అన్నీ కూడా అనమాట. ఇది కేవలం ఒక అద్భుతమైన పరిహారం మాత్రమే కాదు, ఇది ప్రాచీన మంత్రశాస్త్రంలోని ఒక భాగం. మీ ఇంటి శక్తుల్ని మేల్కొల్పి మీ జీవితం వైపు సంపదని లాక్కొచ్చే ఒక శక్తివంతమైన పద్ధతి. ఊహించండి, మీరు చేయని పనులు సులభంగా పూర్తవుతాయి, అనుకోని చోట్ల నుంచి డబ్బు వస్తుంది, వ్యాపారం, ఉద్యోగంలో లాభాలు పెరుగుతాయి, అప్పులు క్రమంగా మాయమవుతాయి. ఏమిటంటే ముఖ్యంగా ఈ పరిహారం మీరు ఎక్కడ ఉన్నా ఎప్పుడైనా చేయగలిగేంత సులభం. ఖర్చు లేదు, పెద్ద ఏర్పాటు లేదు, అవసరం లేదు, కేవలం నమ్మకం, సరైన విధానం చాలు. కాబట్టి ఈ వీడియోలో అండి మీకు అదనంగా ఇంకొక రహస్యం కూడా ఉంది. ఒక పదం, ఒక చిన్న పద్ధతి కలిపి చేస్తే మీరు కోరుకున్నంత డబ్బు, అదృష్టం, అవకాశాలు నిరంతరం మీ జీవితంలోకి ప్రవహిస్తాయి. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక్క నోటు, ఒక్క పదం మీ అదృష్టాన్ని తలుపు తడుతుంది. ఇది మీరు తెలుసుకున్న తర్వాత మీ జీవితం ముందు తర్వాతలా మారిపోతుందనే చెప్పాలి. ఇంకా అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, చేస్తారు కదా. ఇక ఆ వీడియోలోకి వెళదాం. కేవలం ఒకే ఒక నోటు, ఒక మంత్రం, ఇంకా మీకు డబ్బుల వర్షం మొదలవుతుందనే చెప్పవచ్చు. మీరు ఎప్పుడైనా ఆలోచించి చూసారా, ఒక నోటు మీ జీవితంలో అద్భుతమైన మార్పుల్ని తెస్తుందని, అది మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తుంది అని కూడా మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ నోటుతో వేలాది మంది కోటీశ్వరులు అయ్యారనే చెప్పాలి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా? కంపల్సరీ ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఏంటంటే మీరు మీ పర్సులో పెట్టుకునే డబ్బు రెట్టింపు అవుతూ ఉండాలి అని. ఎప్పుడైనా మీరు గమనించారా? మీ పర్సులో పెట్టుకున్న డబ్బు రెట్టింపు అవుతుందా, లేకపోతే ఉన్నది ఖర్చు అవుతుందా? మీరు గమనించినట్టయితే ఈ వీడియో మీకోసమే. ఇది మీ జీవితాన్నే మారుస్తుంది, మీ పర్సుని డబ్బులతో నింపేస్తుంది చిరిగిపోయే వరకు అని కూడా చెప్పవచ్చు. ఈ నోటు చేసే ఒక మిరాకిల్ అనే చెప్పాలి. ఈ నోటు మీద మీరు ఈ నెంబర్ రాసి పెట్టుకుంటే చాలు, మీరు అపర కుబేరులు అవుతారు త్వరలోనే అని కూడా చెప్పవచ్చు. మీ జీవితం మొత్తాన్ని మీరు మార్చుకుంటారు కేవలం ఒక్క నోటుతో, ఒక్క పదంతో. ఇది మామూలు సాధారణమైన పరిష్కారం కాదండి. ఇది ఒక అత్యంత అద్భుతమైన రహస్యమైన పరిహారం అనే చెప్పాలి. పరిహారం అనుకుంటే పరిహారం, ఉపాయం అనుకుంటే ఉపాయం, ఏదైనా సరే అది మనకు బాగుపడేదే అనే చెప్పాలి. ఇది కొద్దిమంది మాత్రమే తెలుసు అన్నమాట. వీళ్ళు శతాబ్దాల్లో ఉన్నారు. ఏంటంటే వీరు చాలా రహస్యంగా దీన్ని ఫాలో అవుతూ ఉంటారు. అందుకే వారు ధనవంతుల్లాగా ఎప్పుడు సొసైటీలో తిరుగుతుంటారు అని కూడా చెప్పాలి. ఈరోజు మీరు ఆ రహస్యాన్ని తెలుసుకొని సొసైటీలో మీరు కూడా ధనవంతుల్లాగా తిరగండి. ఇక నుంచి ఆ రహస్యం ఏమిటో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ఈ చిన్న
మీరు చేసే ఈ పరిహారం అనేది మీ ఇంట్లో ధనం వర్షాన్ని కురిపిస్తుంది ఒక రకంగా అనే చెప్పాలి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చేస్తే మంచిది. ఈ పరిహారం చేయటానికి మీకు కొద్ది నిమిషాలు మాత్రమే పడుతుంది. మీరు గంటలు గంటలు కూర్చొని ఎక్కువ డబ్బు వస్తుంది కదా, ఏంటో పెద్ద చాలాసేపు కూర్చొని చేయాలేమో, పెద్ద పెద్ద మంత్రాలు చదివేయాలేమో, పెద్ద పెద్దగా మీరు మీ అఫర్మేషన్స్ని చెప్పుకోవాలేమో అనుకుంటారు కదా. అది ఏమీ అవసరం లేదండి. చాలా సింపుల్గా కొన్ని నిమిషాల్లోనే జరిగే ఈ పరిహారం అనేది ఏమిటంటే, ఇది నమ్మకంగా చేస్తే చాలు. అంతేకాదు, ఇది చిన్నదైన ఫలితం మటుకు కోట్లల్లో వస్తుంది మీకనే చెప్పాలి. ఈ పరిహారం చేశాక ఇది మీకు కేవలం కొన్ని నెలలు మాత్రమే ఫలితాన్ని ఇవ్వదండి. సంవత్సరాలు కూడా ఫలితాన్ని ఇస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇది చేసిన వారికి ఎంతోమంది దీన్ని అనుభవించి మరి చెప్పారు. ఒక ఊర్లో ఒక అమ్మాయి చేసిందండి దీన్ని. ఆమె దగ్గర ఏమీ లేదు చేసేటప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు ఆమె సొసైటీలో ఒక నెంబర్ 1 ప్లేస్లో ఉందనే చెప్పవచ్చు. ఇది చిన్న పరిహారమేనండి. చాలా అంటే చాలా చిన్నది, కానీ ఫలితం మటుకు అద్భుతంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. కాకపోతే ఈ పరిహారం చెప్పుకునే ముందు మీరు ఒక చిన్న పని చేయాలండి. మీ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఏదైనా పని మొదలు పెడుతున్నామంటే అవుతుందా కాదా, అవుతుందా కాదా, ఇది ముందు వస్తుంది ఎవరి మనసులో అయినా. ఆ ఆలోచనని తీసేయండి. ఇది జరిగి తీరుతుంది అని నమ్మకంగా అనుకొని ఈ పనిని స్టార్ట్ చేయండి. ఎందుకంటే అప్పుడే డబ్బుల తలుపులు అనేవి తెరుచుకుంటాయి మీ జీవితంలో అనే చెప్పాలి. నమ్మకంతోనే. ఎక్కడ నమ్మకం ఉంటుందో అక్కడే ఇలాంటి పరిహారాలు అనేవి పనిచేస్తాయని కూడా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరికండి జీవితంలో ఆశ ఉంటుంది. ఏమిటంటే బాగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించుకోవాలి, చక్కగా పైకి రావాలి. లేదా ఉద్యోగం కాకపోతే బిజినెస్ అనుకోండి సపోజ్, అదైనా చేసి అందులో మంచిగా లాభాలని చూడాలి, ఇంట్లో వాళ్ళందరినీ సంతోషంగా చూసుకోవాలి, అమ్మ నాన్నని కానీ అలా పిల్లల్ని కానీ ఇలా ఏదో ఒకటి తోడబుట్టినోళ్ళని కానీ అలా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అనేది ఉంటుంది. దాని గురించి కొంతమంది ప్రతిరోజు కలలు కంటూ ఉంటారు. కొంతమంది కలలు కంటంలోనే సరిపోతుంది. పాపం వారికి ఏ విధంగా తీర్చుకోవాలి, ఆ కలలు అనేవి ఏ విధంగా నెరవేర్చుకోవాలి అంటే కనుక వారికి అర్థం కాదు. అలాంటి వారికి ఈ పరిహారం అనేది అత్యంత అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి. మీరు కన్న కలలన్నీ కూడా నిజమవుతాయి. మీ ప్రతి ఒక్క కలను కూడా మీరు సాకారం చేసుకోవచ్చనే చెప్పాలి ఈ విధంగా చేస్తే కనుక. కాకపోతే మీరు విశ్వాసంగా చేస్తే సరిపోతుందండి. ఏమీ లేదండి. దీనికి కావాల్సిందల్లా ఒక 10 రూపాయల నోట్ అయితే సరిపోతుంది. మీరు పెద్దగా వేరే నోట్లు పెట్టి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక 10 రూపీస్ నోట్ అయితే మీకు ఈ పరిహారానికి సరిపోతుంది. మీరు ఈ 10 రూపాయల నోట్ని తీసుకొని ఏం చేస్తారంటే, శుభ్రంగా శుక్రవారం రోజనమాట లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. ఇలా మీకు అనిపించచ్చు, ఇలా 10 రూపాయల నోటు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టగానే మేము లక్షాధికారం అయిపోతాము అనుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అంతే అవుతారు కదా అని. కాకపోతే అసలు ఏమి కథ ఉందంటే ముందుకు మీకే తెలుస్తుందండి. చూడండి, ఈ 10 రూపాయల నోట్ అనేదండి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కానీ ఎవరైతే దాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటారో వారికే లక్ష్మీదేవి కటాక్షం అనేది సిద్ధిస్తుందని కూడా చెప్పవచ్చు. ఈ 10 రూపాయల నోటు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. పెద్ద లేదు, చిన్న లేదు, పేద లేదు, ధనిక లేదు, ఎవరి దగ్గరైనా ఉంటుంది. కానీ ఆ నోటుని మనం కరెక్ట్గా మనం ఉపయోగించుకున్నామే అనుకోండి, దాన్ని ఈ పరిహారం చేసి అదే మనకి 10 కోట్లు అవ్వటంలో ఆశ్చర్యం లేదు అని కూడా చెప్పవచ్చు. అంటే దీనికి నమ్మకం అండి. నమ్మకంగా చేయాలి. శుక్రవారం రోజు అది సాయంత్రం పూట చేయాలండి ఈ పరిహారాన్ని. మనం దీన్ని ఏదో నవ్వులాటలాగా చేసినా వస్తుంది అని అనుకోవద్దు. ఏదో చెప్పారు కదా అని చెయ్యొద్దు. నమ్మకంతో చేశారే అనుకోండి, మీరు మిరాకిల్సే సృష్టించుకుంటారు మీ జీవితంలో అనే చెప్పవచ్చు. మీకు ఇలా చేసిన 23 గంటల్లోనే ఫలితం అనేదైతే కనపడి తీరుతుందని కూడా చెప్పవచ్చు. ఏమిటంటే ఈ పరిహారాన్ని మీరు ప్రతి శుక్రవారం చేయటం కూడా మీకు అద్భుతంగానే ఉంటుందనే చెప్పాలి. ఒక్కసారి చేసినా బాగానే ఉంటుంది. కాదు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు ప్రతి శుక్రవారం కూడా నమ్మకంగా చేశారనుకోండి, మీ జీవితం అనేది మారిపోతుంది. ఇది వినటానికి చాలా మామూలుగా అనిపిస్తుందండి, కానీ అత్యంత శక్తివంతమైన పరిహారం అని చెప్పాలి. మీకు ఒక 10 రూపాయల నోటు కావాలండి, తీసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒక గ్రీన్ పెన్ అండి. ఇది కేవలం నమ్మకం మీద, లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాల మీద ఆధారపడి ఉంది. అయితే మీరేం చేస్తారంటే ఈ పరిహారానికి చెప్పాం కదండి, 10 రూపాయల నోటు, ఒక గ్రీన్ పెన్ను, ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం అన్నమాట. మీరు మా దగ్గర ఈ నోటు లేదండి, పాతగున్నాయి కొత్తగున్నాయి అంటే పర్వాలేదండి. ఒకవేళ మీ దగ్గర
రూ. 10 నోట్ లేకపోతే రూ. 20 తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఏమిటంటేనండి, మీరు ఇండియాలో ఉంటే ఇండియా కరెన్సీ తీసుకోండి. విదేశాల్లో ఉంటే విదేశీ కరెన్సీ తీసుకోండి, సరిపోతుంది. నోటు కొత్తదైనా పాతదైనా పర్వాలేదు, ఏదైనా సరే ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు మనం. తర్వాత మీరేం చేస్తారంటే ఈ నోటుని మీ చేతిలో పట్టుకొని ప్రశాంతంగా కూర్చొని లక్ష్మీదేవి ఫోటో ముందు శ్రీం 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 అని 3 సార్లు అనుకోండి. ఈ మంత్రం లక్ష్మీదేవి బీజమంత్రం అనే చెప్పాలి. ఇలా చెప్పటం వల్ల మీకు ఒక అద్భుతమైన శక్తి అనేది ప్రవహిస్తుందనే చెప్పాలి. తర్వాత ఏం చేస్తారంటే ఇలా 3 సార్లు చెప్పుకున్నాక గ్రీన్ పెన్నుతో మూలలో అయినా లేదా మధ్యలో అయినా అండి క్లియర్గా 24 అని రాయండి. ఈ సంఖ్యను రాయండి. ఇది సంపద ఆకర్షణ యొక్క ప్రత్యేకమైనదిగా చెప్పబడుతుంది. అనేక ఆధ్యాత్మిక గురువుల చెప్పిన దాని ప్రకారం ఏమిటంటే ఈ 24 అనేది ఒక వైబ్రేషన్ ఇస్తుందన్నమాట, డబ్బుని ఆకర్షిస్తుంది. ఇలా రాసిన తర్వాత మీరేం చేస్తారంటే నోటుని 4 మడతలులాగా మడత పెట్టేసేయండి, సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఈ నోట్ని ఏం చేస్తారంటే మీ వ్యాలెట్లో పెట్టేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీతో పాటు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. లేదా మేము బయటకు వెళ్ళామండి ఇంట్లో ఉంటామంటే ఆడవారు ఏం చేస్తారంటే చక్కగా మీరు డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టేసుకోండి అల్మార్లో, లేదా లక్ష్మీదేవి దగ్గర పెట్టినా కూడా సరిపోతుంది. బిజినెస్ చేసేవారు ఉంటే కనుకండి వారి గల్లాపెట్టలో పెట్టుకున్నా కూడా చాలు. ఈ నోటుని ఇలా రాసి అద్భుతాలే సృష్టించుకోవచ్చు. మీ గల్లాపెట్ట నిండిపోతుందనే చెప్పాలి. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం సాయంత్రం మటుకే చేయాలి. ఎందుకంటే శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి యొక్క రోజు, ప్రత్యేకమైన రోజు కాబట్టి, లక్ష్మీమాతకి ఇష్టమైన రోజు కాబట్టి. ఏమిటంటే సాయంత్రం పూట కనుక చేశారనుకోండి డబ్బు అనేది మీకు తొందరగా అట్రాక్ట్ అవ్వటం జరుగుతుందనే చెప్పాలి. మీరు ఒక మనీ మ్యాగ్నెట్లా మారిపోతారు. ఈ పరిహారంలో పెద్ద గొప్పతనం ఏముంది అని మీరు అనుకోవచ్చు, కానీ శ్రీమంత్రంలోనే ఉందండి ఉన్నదంతా కూడా. అంత శక్తివంతమైన మంత్రం అంటే ఇది అర్థమైన వారికి అర్థమవుతుంది అని కూడా చెప్పచ్చు. ఇది ఒక బీజ మంత్రం. ఇందులో మొత్తం అండి మనకి సంపద పరంగా దాగి ఉంటుందనే చెప్పాలి. ఒకటే అక్షరంలాగా అనిపిస్తుంది కానీ ఇది అతి పవర్ఫుల్ అయిన వర్డ్ అనే చెప్పాలి. శ్రీం అంటేనండి సౌందర్యం ప్లస్ ఐశ్వర్యం ప్లస్ శక్తి. మీరు ఈ మంత్రాన్ని చదవటం వల్ల ఏమవుతుందంటే మీరు మీ చుట్టూ ఈ శక్తిని కలిగి ఉంటారు, ఈ మూడింటిని అనే చెప్పవచ్చు. ఇక మిమ్మల్ని ఒక శక్తివంతమైన అయస్కాంతంలాగా చేయబడుతుంది ఈ పరిహారం అనేది. అంటే మీరు డబ్బుని అంత బాగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారనే చెప్పాలి. ఇలా మీరు చదివి ఈ నోటు మీద ఈ 24 అని రాయటం వల్ల సంఖ్యని ఇది ఏమవుతుందంటే ధనాన్ని మీ వైపుకి లాగటం అనేది ప్రారంభిస్తుందనే చెప్పాలి. ఇది కాస్మిక్ సిగ్నల్. మీరు శుక్రవారం రోజు సరిగ్గా సాయంత్రం పూట మంచి సమయంలో ఇది చేశారే అనుకోండి, ఇక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు కోటీశ్వరులు కావటం నుంచి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సరైన సమయం అనేది చాలా ముఖ్యమండి ఇలాంటి వాటికి. మీరు ఇది ఒక అంటే మీకు దొరికిన ఒక అత్యంత కీలకమైన కీ అనే చెప్పాలి. ఇలా మీకు డబ్బు అనేది విపరీతంగా వస్తుంది 4 వైపుల నుంచి అని కూడా చెప్పవచ్చు. మనం ఎట్లా అంటేనండి కంగారు పడి టెన్షన్ పడి సంపాదించాలంటే సంపాదన రాదండి. మనం నెమ్మదిగా ప్రేమగా అర్థం చేసుకొని ఈ విధంగా ఇలాంటి పరిహారాలంటూ చేసుకుంటూ వెళ్ళామే అనుకోండి, డబ్బు అనేది తనంతట తనే మన దగ్గరికి వస్తుంది. మనం తన వెనుక పరుగులు తీసే పనే ఉండదు, డబ్బే మన వెనుక పరిగెత్తుకుంటూ వస్తుందనే చెప్పాలి. ఏమిటంటేనండి ఈ పరిహారం కూడా అదే బోధిస్తుంది. డబ్బుల్ని మనం గౌరవించాలి, భయపడకూడదు. ఈ పరిహారం అండి ఏ కరెన్సీ మీదైనా చేసుకోవచ్చు. ప్రపంచంలో ఉన్న ఎన్ని కరెన్సీల మీదైనా ఈ రకంగానే ఈ పరిహారాన్ని చేసుకుంటే వస్తుందనే చెప్పాలి డబ్బు అనేది. ఫస్ట్ మీరు ఈ నోటు మీద మీ ఇంట్లో ఉన్న ఏ స్ప్రేనైనా కొట్టండి, మంచి సుగంధం వాసన అయితే రావాలి. కాబట్టి ఒక స్ప్రే అనేది ఈ నోటుకి మీరు స్ప్రే చేయండి. లక్ష్మీదేవి విగ్రహం లేదండి మేము ఎక్కడో ఉన్నామంటే అది లేకపోయినా సరే మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి లక్ష్మీమాతకి నమస్కారం చేసుకొని ఈ విధంగా చేసినా కూడా మీకు ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందనే చెప్పాలి. ప్రతి శుక్రవారం చేసినప్పుడు కొత్త నోటు పెట్టాలంటే అవసరం లేదండి. మీ దగ్గర ఉండి మేము చేసుకుంటామండి అంటే కనుక మీరు అలా పెట్టేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం అది. డబ్బులు రావటానికండి
ఇలాంటి పరిహారాలు చేస్తున్నప్పుడు మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి డబ్బు అనేది ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి పరిహారాల విషయంలో ఏమీ ఫీల్ అవ్వకుండా చక్కగా చేసేసుకోండి. అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూస్తారు అని కూడా చెప్పవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బనేది మన ప్రపంచాన్నే మార్చేస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ననే చెప్పవచ్చు. శ్రీమన్న మంత్రం చదువుడు ఏమిటంటేనండి, ఇది ఒక మంత్రంలా కూడా కాదు. నేను సిద్ధంగా ఉన్నాను డబ్బు అందుకోవటానికి అని లక్ష్మీమాతకి మనం చెప్పుకోవటం అని కూడా చెప్పచ్చు. ఈ అనుమానం వచ్చి ఉంటుంది, 24 ఎందుకు రాయాలి నెంబర్ అనేది? ఎందుకంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం 2, 4 అంటే 6 అండి. 2 + 4 = 6. 6 అనేది శుక్రగ్రహ సంఖ్య. ఇది సంపద, సుఖం, ఐశ్వర్యం, ఆకర్షణ, విజయాన్ని సూచిస్తుంది. ఇది ఏమిటంటే 24 సంఖ్యలో 2 అంటే చంద్రునికి శాంతి, 4 అంటే రాహు. రాహు అంటే ఏమిటి? ఆకస్మికంగా లాభాలన్నమాట. ఈ రెండు కలిసినప్పుడు మనకి డబ్బు ప్రవాహం అనేది వేగంగా పెరుగుతుందని నమ్మకం. ఏమిటంటేనండి, మనకి ఇవన్నీ కూడా ఆకర్షణ, విజయం ఇవన్నీ కావాలి, మనకంతా అట్రాక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ నెంబర్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందనే చెప్పాలి మన జీవితంలో అనమాట. అందుకే 24ని రాయాలండి. నోటు మధ్యలో రాసుకుంటే చాలా మంచిది. రాస్తూ కూడా మీరు మనసులో ఇలా చెప్పుకోవచ్చు, నా జీవితం వైపుకి డబ్బు ప్రవహిస్తుంది అని. 24 సంఖ్య అంటే డబ్బుని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. 10 రూపాయల నోటు అంటే భౌతిక సంపదకు సంకేతం అని. ఈ రెండిటి కలయిక సంపద ప్రవాహానికి అయస్కాంతంలా పనిచేస్తుంది. ఎప్పుడు కూడా మీ వద్ద ఈ నోటు ఉంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తగ్గిపోయి అనుకున్న లాభాలు వస్తాయని కూడా చెప్పచ్చు. కాబట్టి మీరు ఈ పరిహారం అనేది చేసి చూడండి. మీ జీవితంలో జరిగే మిరాకిల్స్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పవచ్చు. ఈ పరిహారాన్నండి మనం ఎంతో గౌరవంగా చేయాలనే చెప్పాలి. ఎందుకంటే మన దగ్గర డబ్బు అనేది ఎక్కువ రోజులు నిలబడాలంటే దాన్ని గౌరవించాలి అని కూడా మన అమ్మ వాళ్ళు కానీ మన పెద్దలు కానీ ఎప్పుడు చెప్తుంటారు మనకి. డబ్బు అంటే కాగితం కాదండి, ఇది లక్ష్మీదేవి రూపం అనే చెప్పాలి. డబ్బు అంటే కాగితం కాదు, లక్ష్మీదేవి రూపం అనే చెప్పాలి. దాన్ని ఎప్పుడు కూడా మడత పెట్టి మూలలలో గుచ్చి చులకనగా పారేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అనమాట. అలా చేసినప్పుడు అదృష్టం కూడా మన దగ్గర అనేది నిలబడదు. డబ్బు వచ్చిందంటే ముందుగా కృతజ్ఞత చెప్పుకోవాలి, శుభ్రంగా సర్దుకొని ఉంచుకోవాలి. ఎప్పుడు గందరగోళంగా ఇట్లా నలిపేసి ముడతలుగా పెట్టేయకూడదు. ఏమిటంటే డబ్బు నిన్ను వదలకుండా ఉండాలంటేనండి, దాన్ని ఎప్పుడు కూడా తలదించకుండా పైకి చూసేటట్టు పెట్టుకో. అది నీ దగ్గర ఉండటానికి ఇష్టపడుతుంది అని మన పూర్వీకులు చెప్పేవారు. ఈ ఒక్క అలవాటు వల్లనే చాలామంది తమ ఆర్థిక అదృష్టాల్ని మేల్కొల్పారు. డబ్బుని గౌరవించిన వారికి డబ్బు మళ్ళీ మళ్ళీ వస్తుంది. గౌరవించని వాళ్ళ దగ్గర అది వదిలిపోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, డబ్బుని పిలవటం కంటే దాన్ని నిలబెట్టుకోవటం పెద్ద మంత్రం అనేది చెప్పాలి.